నీ బుద్ధి మార్చుకో. ఇక పైన ఎవరు బాధపడేటట్టు ప్రవర్తించకో. ఇక పైన సక్రమంగా ప్రవర్తించడానికి మనసులో సిద్ధపడు. నా పాదములు పట్టుకో. నీ అవసరం తీర్చి బాధపడకుండా చూడటానికి నేనున్నాను. అది వర. అందుకుని ఇలా చూపిస్తుంది. అభయ ఇలా చూపిస్తుంది. ఇలా ఉంటే కిందకి, ఇప్పుడు ఇలా ఉంటే పైకి. పైకి చూపిస్తే భయం పోతోందని. ఏమిటి పైకి చూపిస్తే భయం పోతుందన్న దానికి అర్థం, రే అబ్బాయి, భయం అనేది నేను ఇప్పుడు తీరుస్తా, కానీ మళ్ళీ వస్తుంది. అలా ఏదో ఒక సంఘటనకు భయం వేసింది. అమ్మా అన్నాడు, కాపాడుతుంది, అందులో సందేహమే లేదు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరూణాం దివ్యాణాం హసత ఇవతే చింది చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహాయ దదతౌ. ఎక్కడో దేవతలు స్వర్గలోకంలో ఉండి కల్పవృక్షాన్ని కామధేనువుని నమ్ముకుంటే కామధేనువు పాల ద్వారా కల్పవృక్షం చిగురుడాకుల వంటి చేతుల ద్వారా మెల్లిగా పువ్వు పూసి కాయ కాసి పండైన తర్వాత అనుగ్రహిస్తూ ఉంటుంది. అమ్మవారి పాదములో ఎక్కడ ఉండనివ్వండి, అమ్మాని మనసులో తలుచుకుని త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇలా చూపించింది పాదాలు, ఇలా చూపించింది త్రాసత్రాణ వరాభయకరీ, భయాన్ని పోగొట్టడానికి ఇలా చూపిస్తాం. ఇలా చూపిస్తోందంటే ఇప్పుడు ఈ వేళ్ళు కిందకి చూపిస్తే ఇప్పుడు ఈ వేళ్ళు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. అంటే పైకి చూపిస్తే భయం పోవడమేమిటి, బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. భయం అన్నది శాశ్వతముగా పోయేది కాదు, ఏం చేసినా కూడా. ఇవాళ చాలా బాగున్నాడు, ఏమండి రేపు ఎలా ఉంటుందో, ఏ అనారోగ్యం రాకుండా నా జీవితం తెల్లారిపోతుందంటారా? నేనేం మంచాన పడిపోను కదా, ప్రశాంతంగా హాయిగా నా జీవితం వెళ్ళిపోతుందా? ఒకరి దగ్గర చీచాపవలసిన అవసరం లేకుండా బ్రతుకుతానంటారా? అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం కలుగుతుందంటారా? ఇప్పటికి ఏదో తప్పుకున్నా మళ్ళీ ఏ ఉపద్రవం రాకుండా ఉంటుందా? ఏ ఆపద రాకుండా ఉంటుందా? భయం అన్నది ఒక గంటలో తప్పుకున్నా మళ్ళీ ఆకలి దాహము వేసినట్టే మళ్ళీ ఏదో ఒక సంఘటనగా మళ్ళీ ఏదో భయం వస్తుంది. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, భయం అనేటటువంటిది ఎంతకాలము ఉంటుంది అంటే శరీరము నేను అనుకున్నంత కాలము భయం ఉంటుంది. శరీరము నేను, ఇది నేను, దీనికి కావలసినవన్నీ సమకూర్చగలనా, నా పిల్లలకి ఏమైనా ఇవ్వగలనా, నా పిల్లలకి మేడలు కట్టగలనా, నేను సంపాదించింది నాకు బాగా సరిపోతుందా, నాకు వడ్డీ ఎంత వస్తుంది, దీనికి ఏమైనా రోగం వస్తుందా, దీనికి రొచ్చు వస్తుందా, ఇది ఏమైనా దెబ్బతింటుందా, నేను 70 ఏళ్ళు వచ్చినా బాగా తినగలుగుతానా, నా దంతపంక్తి పటిష్టంగా ఉంటుందా, ఇవన్నీ భయానికి కారణాలు. ఇవాళ సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడని వాడు భయం లేకుండా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? రేపేమన్నా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటాడు. భయం ఎప్పుడు పోతుంది? ఊర్ధ్వముఖ చలనం చెయ్యి, పైకెక్కు. మిగిలిన ప్రాణులు భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టు పుట్టి వెన్నుపాము అడ్డంగానే పెరుగుతోంది వాటికి. కానీ అమ్మవారు, మనిషి పుట్టినప్పుడు భూమికి అడ్డంగా పుడుతున్నాడు, పెరిగినప్పుడు నిలువుగా పెరుగుతున్నాడు, వెన్నుపాము నిలువుగా నిలబడేటట్టు చేసింది ఆవిడ. అంటే దాని అర్థం అడ్డదిడ్డంగా తిరక్కు, నిలువుగా బ్రతుకు, ముక్కుసూటిగా బ్రతుకు, త్రికరణ శుద్ధిగా బ్రతుకు, ధార్మికంగా బ్రతుకు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యి. నువ్వెవరో నువ్వు తెలుసుకో. భగవాన్ రమణులు ఎప్పుడూ అదే అంటారు, నువ్వెవరో నువ్వు తెలుసుకో అంటారు. ఆత్మ వస్తువుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఊర్ధ్వముఖ చలనం చేస్తున్నాడు అనుకోండి, మొట్టమొదట ఒక విషయం గురువు గారి దగ్గర వినగా 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 ఒక విషయం రూఢమైపోయింది. ఏమిటి రూఢమో? నువ్వు ఎంత కష్టపడ్డా, అంటే కష్టపడ్డం మానేయమని శరీరాన్ని పాడు చేసుకోమని శాస్త్రాలు చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం సత్యం, ఎంత కష్టపడ్డా, ఎంతమంది వైద్యులకు చూపించినా, ఎన్ని భోగములలో పెట్టినా, ఎంత జాగ్రత్తగా రక్షించినా ఒకనాడు శరీరం మాత్రం చటుక్కుమని జారిపోతుంది, అది పడిపోతుంది. అది దాని లక్షణం. శరీరం అన్న తర్వాత దానికి రోగం ఉంటుంది, అది లేకుండా ఎలా ఉంటుంది? ఓ యంత్రానికే ఉంటుంది కదా, దీనికి లేకుండా ఎలా ఉంటుంది? ఏదో వస్తుంది దానికి, అంతేకాదు. అది వచ్చిందని నువ్వు భూమి మీద పడిపోయి మట్టి ముద్దలా ఉండిపోకూడదు, అధిగమించి వెళ్ళగలగాలి, ముందుకి దాటాలి. అందుకే శరీరంతో పూజ చెయ్యలేకపోతే మానస పూజలోకి వెళ్ళమని, ధ్యానం చేయమని. ఇది నేను కాదు, నేను ఆత్మ, అందరి ఎందున్నది అదే ఆత్మ.
చాలా భయం పోయింది. భయము పోవడానికి ప్రధాన హేతువేది అంటే మనిషి పైకెక్కడమే. మనిషి ఎంత పైకెక్కుతాడో, ఎంత జ్ఞానమును సంపాదించుకుంటాడో అంత భయం పోతుంది. ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆ స్థితికి నిజంగా ఎదగగలిగాడు అనుకోండి, ఆ ఎదగగలిగినటువంటి వాడు ఎవరుంటాడో ఆయనలో ఉన్నటువంటి భావన పరిపుష్టతని పట్టుకుంటాయి మిగిలిన ప్రాణులు, భాష అవసరం లేకుండా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.